వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కేఆర్ఎం శ్రీనివాస్ రెడ్డి. నేను ఎండి ఆక్యుపంచర్, ఎండి కైరో, ఎండిఏఎం, ఎండి న్యాచురోపతి కోర్సును చేశాను. తర్వాత మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఈ వైద్య వృత్తిలోనే కొనసాగించేవారు. తరతరాల నుంచి కూడా ఈ ఆయుర్వేద వైద్య వృత్తిలో మేము కొనసాగుతూ ఉన్నాం. తర్వాత మా వైద్య వెల్నెస్ సెంటర్ని హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర ఏరెడ్డిపాడు గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్స్లో మేము కైరో, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, కప్పింగ్ థెరపీ లాంటి ఎన్నో రకమైనటువంటి థెరపీస్ను చేయడం జరుగుతుంది. ఈ రోజున సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. దీన్ని ఈడీ అంటాం. దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే అంగస్తంభన సమస్య. ఇది ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్, ఆందోళన ఇదంతా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మధుమేహం, ఇటువంటి కారణాలు ఏ కారణాలు దీనికి మూలంగా ఈ ఈడీ ప్రాబ్లం అనేది వస్తుందో మనం తర్వాత చెప్పుకుందాం. ఇది ఒక వయసు అనేది లేకుండా 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ దాకా ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్య. ఎందుకంటే మా వైద్య వెల్నెస్ సెంటర్లో దీనికోసం వచ్చేవాళ్ళ సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఎందుకంటే ఈడీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు కనీసం పక్క స్నేహితుడు కూడా చెప్పుకోలేనటువంటి సమస్య ఇది. ఈ ఈడీ ప్రాబ్లం వల్ల వాళ్ళు సంసారంలో సరిగా భార్యాభర్త మధ్య సామరస్యం లేకపోవడం, దీని ద్వారా వాళ్ళు విడాకులు తీసుకోవడం లాంటి వాటిని కూడా మనం చాలా వాటిని చూడడం జరిగింది. ఈ రోజున ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మనం దీన్ని ఏ రకంగా దానికి మన నివారణ మార్గాల్ని చూపించవచ్చు. దానికి ఏంటంటే ఈ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ఈ బ్లడ్ కరెక్ట్గా ఫ్లో కావడానికి, తర్వాత స్మూత్గా అవడానికి వీటికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన శరీరంలో గుండె సక్రమంగా పనిచేయడానికి కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది కారణమవుతుంది. తర్వాత ఈ సెక్స్, ఈ ఎరెక్షన్కి సంబంధించి టెస్టోస్టిరోన్ అనేటువంటి ఇది డెవలప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ హార్మోను మనకి ఈ ఎరెక్షన్ విషయంలో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ హార్మోను గుండె దగ్గర నుంచి ఒక 5 ml బ్లడ్ని మన అంగం దగ్గరికి అది పుష్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా అది ఆ ఎరెక్షన్ అనేది జరుగుతుంది. కానీ ఈ టెస్టోస్టిరోన్ అనేది వీళ్ళల్లో సరిగా ప్రొడ్యూస్ కాదు అనమాట. దాని మూలంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. మన శరీరంలో సింథటిక్ సిస్టమ్ అండ్ పారాసింథటిక్ సిస్టమ్ అని 2 సిస్టాలు ఉంటాయి. ఈ పారాసింథటిక్ సిస్టమ్ అనేటువంటిది ఈ అంగస్తంభనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. కానీ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ సింథటిక్ సిస్టమ్ అనేటువంటిది ఎక్కువగా అది డామినేట్ చేస్తూ ఉంటుంది. దాంతో మనకి ఈ టెస్టోస్టిరోన్ అనేటువంటి ఈ హార్మోను ప్రొడ్యూస్ కాదనమాట. ఓకే, దాని మూలంగా మనది ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటిది మనకి వస్తూ ఉంటుంది. ఓకే, దీని నివారణోపాయాలు ఏంటి అంటే నివారణోపాయాల గురించి మనం తెలుసుకుందాం. దీని నివారణోపాయాలకు వస్తే మనం ఈ నైట్రిక్ ఆక్సైడ్ని మనం ఎక్కువగా డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లంను మనం అధిగమించవచ్చు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ని డెవలప్ చేసుకోవడంలో మనకి ఏ పదార్థాలు ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే స్పినాచ్, తోటకూర, తర్వాత లెట్యూస్, మెంతికూర, ఇటువంటి కూరలను మనం తినడం మూలంగా ఎక్కువగా ఉపయోగించుకోవాలి. తర్వాత పుచ్చకాయలో మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఎర్రగా ఉన్నటువంటి దీన్నే తీసుకుంటాం. తర్వాత ఎర్రగా ఉండి గట్టిగా తొక్కకి మధ్యలో
కొంచెం పచ్చ కలర్లో ఉన్న దాంట్లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది. అందుచేత అది కూడా మనం తీసుకోవడం మూలంగా దాని ద్వారా కూడా మనకి అధికంగా మన శరీరానికి టెస్టోస్టెరాన్ దొరుకుతుంది. తర్వాత దానిమ్మకాయ, తర్వాత బీట్రూట్, క్యారెట్ ఇటువంటివి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకో విషయానికి వస్తే మనకి దీంట్లో ఆకుపంచర్, ఆకుప్రెషర్లో కూడా మనకి దీనికి సంబంధించి చాలా మంచి ఇవి ఉన్నాయి. మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దాని ద్వారా మన వైద్య వెల్నెస్ సెంటర్లో కూడా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే కాకుండా మనం ఆయుర్వేదానికి వస్తే సఫేద్ ముసలి అంటే నేలతాడి తర్వాత బెల్లం ఇది కలుపుకుని మనం పాలల్లో వేసుకుని దానికి తోడు కొద్దిగా అంటే 2 డ్రాప్ల శిలాజిత్తుని యాడ్ చేసుకుని దీన్ని వాడడం మూలంగా కూడా ఈ ఈడి ప్రాబ్లమ్ని మనం ఎరాడికేట్ చేయవచ్చు. తర్వాత ఇక హిజామా కపింగ్ థెరపీలో చూస్తే దీనికి సంబంధించి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఒక కప్, ఎరెక్టైల్ కప్ అనేటువంటిది మనకి దొరుకుతూ ఉంటుంది. మీరు అమెజాన్లో దీంట్లో సెర్చ్ చేస్తే ఆ కప్ దొరుకుద్ది. దాన్ని మన యొక్క అంగానికి దాన్ని యూజ్ చేసి రోజు మనం దాన్ని వాడడం మూలంగా కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మనం ఎరాడికేట్ చేయొచ్చు. దీని నుంచి మనం అధిగమించవచ్చు. ఈ ప్రాబ్లం నుంచి సులువుగా దీన్ని నివారించవచ్చు. మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సంబంధించి మనం నైట్రిక్ ఆక్సైడ్ని డెవలప్ చేయాలంటే మనం ఈ మర్మ పాయింట్స్ ఏ వాడితే మనకి ఇంకా బాగా ప్రతిఫలం జరుగుతుంది అనేది కూడా చెప్పుకుందాం. మనం హృదయం మధ్యలో ఈ పాయింట్ 8 సార్లు ప్రెస్ చేయాలి. ప్రతిరోజు ఒక్కసారి ప్రొద్దున కానీ సాయంత్రం కానీ మీకు కన్వీనియంట్ టైంలో 8 సార్లు ఇక్కడ. తర్వాత బొడ్డు మీద ఒక 8 సార్లు, బొడ్డుకి పైన ఒక 4 వేళ్ళు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక 8 సార్లు ప్రెస్ చేయాలి. ఈ ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ మర్మం. తర్వాత బొడ్డు కింద ఒక 4 వేళ్ళు కింద ఇక్కడ కూడా చేయాలి. తర్వాత దీనికి 4 వేళ్ళు ఈ తొడల దగ్గర అప్రాక్సిమేట్లీ క్రాస్గా వస్తుంది మీకు 4 వేళ్ళు. ఇవి చేస్తే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఈ మర్మాలు. ఓన్లీ ఏయూ మందులు వాడకుండా మీరు వీటిని యాక్టివేట్ చేయడం ద్వారా కూడా మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి దాన్ని అధిగమించవచ్చు. ఆ సమస్యని మీరు అధిగమించవచ్చు ఈ పాయింట్స్ని టచ్ చేసుకోవడం. థ్యాంక్ యూ.